అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కుండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ 2, 2014 నాడు మేము పదవి బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి 9.5 ఏళ్ళు యావత్ దేశమే అబ్బురపడే విధంగా ఇవాళ ఒక నవనవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండబద్దలు కొట్టినట్టు ఒప్పుకోక తప్పదు అధ్యక్ష, చెప్పక తప్పదు అధ్యక్ష. 2023 డిసెంబర్ 3 నాడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, వడ్డిచ్చిన విస్తర్ లాంటి స్వయం పోషక సస్యశ్యామల స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టినాం. అమోఘమైన ఆర్థిక సౌష్ఠవాన్ని సమకూర్చి చెప్తా తొందరపడక వినుండ్రి బ్రహ్మాండంగా అధ్యక్ష మరి సకల సౌకర్యాలతో అప్పజెప్పినాం అధ్యక్ష. నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు అధ్యక్ష, నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ స్పీకర్ గారు మీ దగ్గర పెడతాను. మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే చూసుకోవచ్చు అధ్యక్ష. 9.5 ఏళ్ళు ఆనాడు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని ప్రగతిని జోడుగుర్రాల మాదిరిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినాం అధ్యక్ష. 2 ముఖ్యమైన ఉపద్రవాలు, డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు, అదేవిధంగా కరోనా. ఇవి జనరల్ గా ప్రభుత్వాలకు ఇట్లాంటి ఛాలెంజెస్ రావు, వచ్చినా కూడా వాటిని తట్టుకొని మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష. ఇది నాది కాదు అధ్యక్ష, నేను చెప్పేది మరి నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది అధ్యక్ష. నేను చూపెడతాను అధ్యక్ష. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళ అర్ధసత్యాలు అసత్యాల ప్రచారం మాత్రం మానడం లేదు అధ్యక్ష. పోయిన సెషన్లో హరీష్ రావు గారు వివరంగా చెప్పారు, అప్పుల సంఖ్య ఎంత, అప్పుల పరిమాణం ఎంత అని వివరంగా చెప్పారు అధ్యక్ష. గత 10 ఏళ్ళు బట్టన్న శ్రీధరన్న ఇద్దరు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ. ఆనాడు సిఎల్పి లీడర్గా, ఇక్కడ ఫ్లోర్ లీడర్గా బట్టి విక్రమార్క గారు ప్రతి అప్రాప్రియేషన్ బిల్లో మాట్లాడారు, ప్రతి బడ్జెట్ మీద మాట్లాడినారు, గవర్నర్ ప్రసంగం మీద మీరే మాట్లాడినారు లేదా శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు. ఇవాళ మీ చేతుల్లోనే పగ్గాలు ఉన్నాయి. ఆనాడు మీ దగ్గర సిఏజీ రిపోర్ట్లుండే, మొత్తం ఆర్బీఐ రిపోర్ట్లుండే, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మీరు చూసినారు. ఆ రోజు మరి మీరు ఇక్కడ లేనట్టు, ఇవాళనే కొత్తగా వచ్చినట్టు ఇవాళ మాట్లాడడం ఏదైతే ఉందో, ఆనాడు లేని అప్పులనేవో ఇవ్వాలేదో ఉన్నట్టుగా చూపెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మాట్లాడితే బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు ఆర్థిక అరాచకత్వం అట అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష భట్టి గారిని, ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి మా గవర్నమెంట్లో 11 బడ్జెట్లు ప్రవేశపెట్టింది అధ్యక్ష అక్కడ కూర్చున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. ఇవాళ మీ గవర్నమెంట్లో కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఆయనే. ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి వారే ఉన్నారు కదా అధ్యక్ష ఆనాడు, మళ్ళీ వారిని మీరు కొనసాగిస్తున్నారు ఈనాడు. ఆనాడు నిజంగానే తప్పులు జరిగిన మాట వాస్తవమే అయితే నేనైతే ఐ విష్ రామకృష్ణారావు ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దట్ హీల్ ఆల్సో బికమ్ చీఫ్ సెక్రటరీ. కానీ నేననేది ఏమంటే అధ్యక్ష, ఆర్థిక అరాచకత్వం అని మాట్లాడి మరి వారిని అక్కడే కొనసాగిస్తున్నారు అంటే అయితే అదన్నా తప్పు లేదా ఇదన్నా తప్పు, ఏది తప్పు వారే చెప్పాలా అధ్యక్ష. 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. ఇది నాది కాదు అధ్యక్ష రిపోర్టు. ఇగో నిన్ననే మన అక్కడ కేంద్రంలో మనీష్ తివారీ గారని కేంద్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, ఆయన అడిగారు అధ్యక్ష నిన్న కేంద్ర ప్రభుత్వం. నిన్ననే మార్చి 24 నాడు వారికి రిప్లై వచ్చింది పార్లమెంట్లో. ఏమడిగినారు అధ్యక్ష, ఈ దేశంలో అప్పుల పరిస్థితి ఏంది, రాష్ట్రాల పరిస్థితి ఏందని అడిగినారు. కాంగ్రెస్ ఎంపీ గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ. డెట్ జిఎస్డిపి రేషియోలో 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అప్పు యొక్క పరిమాణం 4,22,000 కోట్లని, అదేవిధంగా 26.2% డెట్ జిఎస్డిపి రేషియో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, మొదటిసారి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్, డెట్ ఈజ్ నెవర్ సీన్ ఇన్ ఐసోలేషన్. డెట్ అనేది, అప్పు అనేది దాన్ని ప్రత్యేకంగా ఒంటరిగా చూడడానికి వీలు ఉండదు. నీ సంపద ఎంత, నీ పరిమాణం ఎంత, నీ రాష్ట్రం యొక్క జీడిపి సైజ్ ఎంత, దాని నిష్పత్తిలో అప్పు ఎంత, ఈ లెక్కనే చూస్తారు అధ్యక్ష. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి కట్టే పతార ఉందా లేదా నీకు అప్పు అని చూసినాకనే అప్పిస్తారు అధ్యక్ష. మన రేషియో 26.2. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అధ్యక్ష వివిధ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్ష
57%. పంజాబ్ మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ డెట్ జిఎస్డిపి రేషియో 46.6. హిమాచల్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ 45.2. వెస్ట్ బెంగాల్ 38, కేరళ 36.8, రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 35.8, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 34.7, మన పక్కనే ఉన్న కర్ణాటక 26.5. మనం కర్ణాటక కంటే కింద 26.2తో ఉన్నాం అధ్యక్ష. అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాన్ని పట్టుకొని జిఎస్డిపి పరిమాణంతో పోలిస్తే అప్పులు అని చెప్పి మీరనమే కాకుండా మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, వడ్డీలపై కూడా వక్రీకరణలు. అసలు ఎంత కడుతున్నాం, వడ్డీలు ఎంత కడుతున్నాం అని ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఐఎమ్ నాట్ కోటింగ్ మై ఓన్ రిపోర్ట్ అధ్యక్ష, ఐఎమ్ కోటింగ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష. ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఇందులోనే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, కాగ్ చెప్తున్నది, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది 1093 కోట్లు. నేను చెప్పేది 24-25 ఇయర్. ప్రతి నెల వడ్డీలు గడుతున్నది 1662 కోట్లు. రెండు కలిపితే అసలుకు వడ్డీకి రెండు కలిపితే మొత్తం అయ్యేది 2755 కోట్లు. 2755 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని మనమే బదనాం చేసుకునేటట్టు 6500 కడుతున్నాం, 7000 కడుతున్నాం, అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టా అధ్యక్ష? అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, దేశంలోనే బెస్ట్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఉన్న రాష్ట్రం నాది కాదు అధ్యక్ష. ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024. I would like to refer Honorable Deputy Chief Minister to this. అధ్యక్ష, RBI రిపోర్ట్ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ ఇండెక్స్ లో ఫస్ట్ బెస్ట్ స్టేట్ ఇన్ డెట్ మేనేజ్మెంట్ తెలంగాణ. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష.